పద్మావతి ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మీకు పోచపల్లి పట్టు శారీస్ తోటి లెంగా బ్లౌజ్ సెట్ చూపిస్తానండి. అంటే మేము తయారు చేసాం. ఇది కస్టమైజ్డ్ లెంగా బ్లౌజ్ అండి. నా భారతి గారని తన వాళ్ళ పాప కోసము ఒక పోచపల్లి పట్టు శారీ తెచ్చి ఇచ్చిందండి. దాన్ని వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశాను. కింద వచ్చేసి మొత్తం టోటల్ శారీ గురించి చూడండి, పార్ట్ 4.5 మీటర్ వరకు మనకు ఒకే రకంగా డిజైన్ వస్తుందండి. పళ్ళు సపరేట్గా ఉంటుంది, బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది. ఏదైతే మనం ఒకే సేమ్ డిజైన్ ఉన్నదాన్ని పార్ట్ మొత్తం లెంగాకి యూజ్ చేసానండి. 4.5 మీటర్ వరకు వచ్చిందండి. ఇది కింద వచ్చేసి రెడ్ బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి పింక్ ఇచ్చారనమాట. ఇలా లెంగా మొత్తం టోటల్ లెంగా రెడీ చేసేసాను తనకు. అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా బ్లౌజ్ రెడీ చేశానండి. ఇలా తీసుకునేసి హ్యాండ్స్ బార్డర్ పెట్టాను. నాట్ అండ్ కర్దానతోటి మగ్గం వర్క్ అండి. మొత్తం నీట్గా సింపుల్గానే కావాలన్నారు వర్క్, అందుకనేసి అలాగే సింపుల్గానే నాట్ వర్క్ దీంట్లో ఉన్న గ్రీన్ యూజ్ చేసేసి కర్దానా నాట్ వర్క్ తోటి ఇలా రెడీ చేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ యూజ్ చేసేసి కింద పార్ట్ వరకే ఇట్లా కట్ వర్క్ బార్డర్ వేయించానండి. ఇట్లా వేయడం వల్ల కూడా పట్టు లుక్ వస్తుంది, వర్క్ లుక్ వస్తుందండి. బ్యాక్ పార్ట్ వచ్చి కూడా ఇలాగే రెడీ చేశాను చూడండి. మొత్తం టోటల్ కట్ వర్క్ తోటే యూ షేప్లో రెడీ చేసి కింద మాత్రం కర్దానా తోటి రెడీ చేసిన హ్యాండ్ మేడ్ హ్యాంగింగ్స్ అండి. ఇవి రెడీ చేశాను అనమాట. సేమ్ మ్యాచ్ అయ్యేలాగా, మనం కర్దానా వర్క్ కదా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా రెడీ చేశాను. అయితే దీంట్లో వచ్చేసి ఓన్లీ డిఫరెంట్గా తీసుకున్నాను చూడండి. క్యాజువల్గా మనము షిఫాన్ వాటిలో చున్నీస్ వాడతాము, అలా కాకుండా తను పట్టు లుక్కే కావాలండి, నాకు పట్టు లుక్ వచ్చేలాగా రెడీ చేయండి పద్మ గారు అన్నారు. అయితే నేను ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ తీసుకున్నాను అనమాట. లైన్స్ ఇట్లా సీక్వెన్స్తో వచ్చింది చూడండి. బెనారస్ క్లాత్ కూడా ఇలా సీక్వెన్స్ అండ్ పట్టు రెండు మిక్సింగ్ ఉండేలాగా బెనారస్ క్లాత్ తీసుకునేసి, శారీలో అయితే మనకు చాలా పార్ట్ మిగులుతుందండి. శారీ మనం లెంగా తయారు చేసినప్పుడు ఏంటంటే కొన్ని పార్ట్స్ మనకు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఆ మొత్తము బార్డర్ని తీసుకునేసి ఆ బార్డర్ తోటి నేను ఇలా 2 సైడ్స్ పైన లెంగా తయారు చేసినప్పుడు పైన ఉన్న బార్డర్ని అంతా తీసుకునేసి 2 సైడ్స్ ఇలా రెడీ చేశాను అనమాట. 2 సైడ్స్ బార్డర్ పెట్టించాను. ఏదైతే పళ్ళు మిగిలిపోతుంది చూడండి, మన పళ్ళుని దేంట్లో యూజ్ చేయం క్యాజువల్ లంగా అది, ఆ పళ్ళు పాటు నేను రీయూజ్ చేశాను అనమాట. పళ్ళు పాటు తీసుకునేసి దాన్ని ఇలా 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 పీసెస్గా కట్ చేసి ఇలా జాయిన్ చేయించాను అనమాట. అంటే పళ్ళు లాగా లుక్ వస్తుంది, పట్టు లుక్ వస్తుంది, ఓనీ లుక్ వస్తుంది. అంటే సేమ్ పట్టు లంగా బ్లౌజ్ దానికి వచ్చే సెట్ లాగా ఓనీ కనిపిస్తుంది అనేసి ఈ బార్డర్స్ అన్ని అటాచ్ చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇలా మీరు కూడా పట్టు శారీ, కంచి పట్టు శారీ కానీ ఏదైనా ఇలా రెడీ చేసుకునేటప్పుడు ఇలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని పూర్తిగా ఓనీ కూడా శారీలో ఇంక్లూడ్ అయ్యేలా రెడీ చేసుకోవచ్చు అండి. ఎలా ఉందండి డిజైన్? చాలా బాగుంది కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ బటన్ కొట్టుకెట్టారంటే మీకు నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది. డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ఏవో డిజైన్స్ మీకు యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, ఇదొకటి వచ్చేసి సింపుల్ బెనారస్ శారీ అండి. తినది వచ్చేసి ఇట్లా సింపుల్ బెనారస్ శారీ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. అక్క ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, దాన్ని కొద్దిగా డిజైన్ చేసి నాకు తయారు చేయండి అన్నారు. అయితే నేను ఇలా రెడీ చేశాను చూడండి. ప్లెయిన్ బెనారస్ అదే బ్లౌజ్ ఇచ్చారు, దానికి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ షేప్ చూడండి, చాలా బాగుంది కదా. డిఫరెంట్ షేప్ పెట్టి ఇచ్చేసాను. సింపుల్ వర్కేనండి, అంటే హెవీ వర్క్ అయితే కాదు, సింపుల్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ వర్క్ వేసాను. 3/4 హ్యాండ్స్ ప్రిపేర్ చేసిన అనమాట. అంటే ప్లెయిన్లో మనం 3/4 హ్యాండ్స్ పెట్టామనుకోండి ప్లెయిన్ అనిపిస్తుంది. దానికి వచ్చేసి నేను లైన్స్ మొత్తం లైన్స్ రెడీ చేసేసి చిన్న బీడ్స్ కింద వచ్చేసి హ్యాంగింగ్ బార్డర్తో సహా ఇలా రెడీ చేశాను అనమాట. చాలా బాగుంది కదా. అంటే మనం సింపుల్ బ్లౌజ్ శారీస్ కూడా ఇలా మనం డిజైన్ చేసుకొని హెవీ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ కూడా ఇలాగే కట్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేశాను అనమాట. అంటే ఇవేం కర్దానా టెరీ అంతా జర్దోజీ అంతా యూజ్ చేశాను చూడండి వర్క్స్ అన్నిటికీ. ఇవి సింపుల్ వర్క్స్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తాయండి. హెవీ వర్క్సే ప్రతిసారి వేసుకోవాలనేది ఏం లేదు, సింపుల్ వర్క్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక శారీ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి శోభానాయుడు అని నా కస్టమర్ అండి, వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ ఇలా కోసం రెడీ చేయించింది. అయితే ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ శారీ అండి. రెడ్ అండ్ గ్రీన్ పట్టు శారీ, కంచి పట్టు. అయితే దానికి కూడా మనకు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి నేను వచ్చేసి ఇలా నాట్ వర్క్ అండ్ కర్దానతోటి సింపుల్గా స్టైల్గా చూడండి ఎంత బాగుందో. ఏంటంటే కర్దానా వర్క్ అండ్ నాట్ వర్క్ ఏంటంటే చాలా ఎలిగెంట్గా లుక్ కనిపిస్తుంది. జర్దోజీ కూడా యూజ్ చేశాను. 3 కాంబినేషన్ ఎక్సలెంట్గా వచ్చిందండి. కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. దీనికైతే నేను ఇలా హ్యాంగింగ్ కూడా
వర్క్లోనే చేయించాను చూడండి. వర్క్లోనే క్యూట్గా ఇలా చిన్న హ్యాంగింగ్స్ రెడీ చేశాను. ఇలా సింపుల్గా కానీ వర్క్ చేసుకున్నా కానీ చాలా బాగున్నాయి చూడండి. ఫ్రంట్ వేసుకొని యూ షేప్లోనే ఇలాగే వర్క్ చేయించాను. దీనికి షార్ట్ హ్యాండ్ కూడా బార్డర్ యూజ్ చేసి, తనకు శారీలో కూడా మన షార్ట్ బార్డర్ వచ్చింది చూడండి. అదే షార్ట్ బార్డర్ ఇక్కడ యూజ్ చేసేసి కింద బార్డర్ లాగా కడదాన వర్క్ చేయించాను అనమాట. ఇలా డైలీ వర్క్స్ మా దగ్గర రెడీ అవుతూనే ఉంటాయండి, ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటా అండి. నెక్స్ట్ అయితే అన్ని బ్రైడల్ వర్క్స్ రెడీ అవుతున్నాయి, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఫుల్ బ్రైడల్ వర్క్స్ ఉంటాయి. వాటన్నిటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.